వాళ్ళు జిమ్ములు చేసేవాళ్ళు, ఇంకా ఆహార నియమాలు పాటించే వాళ్ళు అయితే చాలా విపరీతం. మరి ఆహార నియమాలు పాటించే వాళ్ళు చాలా విపరీతం. ప్రియులారా, అంటే తమ యొక్క శరీరాన్ని దృఢపరచుకోవడానికి, తమకున్నటువంటి దేహాన్ని బలపరుచుకోవడానికి అనేక నియమ నిబంధనలు ఉంచుకొని ఆహార నియమాలను, వారి యొక్క అలవాట్లను కూడా మార్చుకుంటూ ముందుకు వెళ్తుంటారు. అంటే ఇదంతా కూడా శరీరాన్ని బలపరచుకోవడానికి, వారు ఆరోగ్యంగా జీవించడానికి. మనిషి ఉదయకాలం నుండి అనేకమైనటువంటి, అంటే ప్రతిదినం తన యొక్క ప్రయాస పడుతూ ఉంటాడు. అయితే ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది. బైబిల్ గ్రంథంలో చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో ఉన్నటువంటి మాట. 3వ అధ్యాయము 13వ వచనం, సహోదరులారా, 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. 4వ అధ్యాయం 13వ వచనం, నన్ను బలపరచువాని అందే. చూడండి, అక్కడ రాయబడిన మాట, నన్ను బలపరచువాని అందే సమస్తమును చేయగలను. అంటే దేవుడు, అంటే ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. అంటే ఎప్పుడు ఈ మాట మాట్లాడుతున్నాడు పౌలు గారు? ప్రియులారా, తన యొక్క బలహీన స్థితిలో ఉన్నప్పుడు, తనకు సమస్తము కోల్పోయినప్పుడు, తాను ఏది లేకుండా ఒక నిర్భాగ్యుడిగా ఉన్నప్పుడు, తన జీవితంలో ప్రియులారా, నిజంగా పౌలు గారి యొక్క జీవితం ఒంటరి జీవితం. ఒంటరిగా ఉన్నటువంటి ఆ జీవితంలో నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. అంటే దేవుడు బలాన్ని అనుగ్రహించేవాడు. దేవుడు తాను బలపరచేవాడుగా ఆయన దేవుణ్ణి ఎంచుకున్నాడు ప్రియులారా. అందుకోసమే అసలు దేవుని యందు ఎలా బలపడాలి, దేవుని యందు ఎలా మనం వర్ధిల్లాలి, దేవునితో బలపడడానికి అసలు ఏ నియమాన్ని మనం పాటించాలి? ఈ మనుషులు లోకములో పాటించినట్లు ఆహార నియమాలు, అలవాట్లు, వారికి ఉన్నటువంటి అనేకమైనటువంటి మరి కట్టుబాట్లను వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఉంటారు. కానీ మనం ప్రభునందు బలపడాలంటే, ప్రభునందు బలవంతులుగా మనం కావాలంటే మనం ఎలా ఉండాలి? అసలు చూడండి, యోహాను సువార్తలో ఆయన రాసినటువంటి మాట. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, నా యందు నిలిచుండుడి, మీ యందు నేను నిలిచియుండును. అంటే పౌలు గారు నిజంగా ఎలా బలపడ్డాడు, ఎలా తాను బలవంతుడుగా ఉన్నాడు అంటే, ఆయన్ను బలపరిచేది ఎవరు? దేవుడు. ఏ రీతిగా? చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. అంటే దేవుని యొక్క మాట మనలో నిలిచి ఉన్నట్లయితే, ప్రియులారా, జాగ్రత్తగా మనం చూసినట్లయితే, నా యందు నిలిచి ఉండుడి అంటే ప్రభువులో మనం ఉండాలి. ప్రభువులో మనం ఉండాలంటే మనలో దేవుని వాక్యం ఉండాలి. మనలో దేవుని వాక్యం ఉండాలి. అందుకనే చూడండి, అక్కడే రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే, నా యందు నిలిచి ఉండుడి,
మీ యందు నేనును నిలిచి ఉండును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలించదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలించరు. అంటే ఒక మనిషి ఆత్మీయంగా ఎదగాలంటే, ఒక విశ్వాసి తన జీవితంలో బలంగా నిలబడాలంటే, ఒక బలవంతుడుగా తయారవ్వాలంటే, నిజంగా ప్రియులారా, ఈనాడు మనం బలవంతులను చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంటది. అసలు ఏం తింటారు వీళ్ళు, ఎలా ఉంటారు అని. అంటే వారిని చూసినప్పుడు, అంటే వారి శరీర దేహాన్ని చూసినప్పుడు నిజంగా వాళ్ళు చాలా కష్టపడి వారి జీవితంలో వారి యొక్క శరీరాన్ని అలా పెంచుకుంటుంటారు. ప్రియులారా, మరి ఆత్మీయ జీవితంలో మనం బలవంతులుగా కావాలంటే, ఆత్మీయ జీవితంలో మనం బలపడాలంటే, మన ఆత్మ నిజంగా అటు ఇటు కొట్టుకొని పోకుండా, అందుకోసమే రాయబడి ఉంటది హెబ్రీయులకు రాసిన పత్రికలో, మీరు కొట్టుకొని పోకుండానట్లు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము మొదటి వచనం చూడండి. కావున మనము వినిన సంగతులను, చూడండి, అంటే నువ్వు ఏదైతే వింటున్నావో ఆ వాక్యాన్ని, ఆ బలమైనటువంటి ఆ వాక్యాన్ని ఒక బలమైనటువంటి ఆహారముగా నువ్వు స్వీకరించాలి. అందుకోసమే నువ్వు ఎప్పుడైతే, చూడండి, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు మనం ఏం చేయాలి? ప్రియులారా, నిజంగా దేవుని యందు మనం నిలవలేనప్పుడు, దేవుడిలో మనం స్థిరంగా లేనప్పుడు ఏమవుతాము అంటే మనం కొట్టుకొని పోతాం. ఎక్కడ పోతాం తెలుసా? ఈ లోకంలోనికి వెళ్ళిపోతుంటాం. ఈ లోకంలో అనేక వాటి వైపు తిరిగిపోతుంటాం. లేకుంటే విశ్వాస జీవితంలో వెనక్కి వెళ్ళే పరిస్థితి చాలా మంది జీవితాల్లో మనం చూస్తుంటాం. ఏమండి, ఆయన మంచి పాస్టర్ కదా, లేకుంటే మంచి విశ్వాసి కదా, ఎందుకు ఇప్పుడు ఇలా ఉన్నాడు అంటే, వారు విన్న సంగతులను ఏం చేస్తున్నారంటే, ప్రియులారా, మనము విన్న సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త మనిషి లేకుండా పోతున్నాడు. విశేషమైన జాగ్రత్త. ఈనాడు కొంతమంది మనం అందరం చూస్తుంటాం, మంచి సేవకులు కొంతమంది ఏమయ్యారంటే రివర్స్ లో వచ్చేసారనమాట. వెనకొచ్చేసారు. వచ్చి కొన్ని పార్టీలు పెట్టుకున్నారు. కొన్ని పార్టీలు పెట్టుకొని మేము ఇందులో మా జీవితాలను నిలబెట్టుకుంటాము అంటే, ఇలా చూసినట్లయితే అనేక మంది విశ్వాస జీవితాల్లో కూడా ఇది లేకపోలేదు. నువ్వు నిజంగా ప్రభునందు బలవంతుడిగా కావాలంటే ఆయన యందు నీవు నిలిచి ఉండాలి. ప్రియులారా, ఎవరైతే ఆయనలో నిలిచి ఉంటారో వారు మాత్రమే ఫలిస్తారు, వారు మాత్రమే బలపడతారు, వారు మాత్రమే బలపడతారు. ప్రియులారా, అలా ఆయన యందు నిలవని ఏ ఆత్మ కూడా ఫలించదు, ఏ ఆత్మ కూడా ఫలించదు. అందుకోసమే ఇక్కడ చూడండి ప్రియులారా, వినిన సంగతులను ఏం చేస్తున్నారంటే విడిచిపెడుతున్నారు. వాటి మీద జాగ్రత్త లేకుండా పోతుంది. ఆ జాగ్రత్త లేని ఆ సమయములలో ప్రియులారా జరుగుతున్నటువంటి సంగతులను మనం చూసినట్లయితే, ప్రియులారా, వారు ఏమైపోతున్నారు అంటే వారి ఆత్మలను కాపాడుకోలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అందుకోసమే ఒక మాట చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో ఉన్నటువంటి మాట. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, క్రీస్తు ద్వారా దేవుని ఎడల
మాకిట్టి నమ్మకము కలదు, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులము కాదు. సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. ఈ మాట ఎవరు చెప్పారు? పౌలు గారు మాట్లాడుతున్నారు. నేనేదో గొప్ప ప్రసంగాన్ని లేకుంటే గొప్ప వాక్యాన్ని ప్రకటించే ఈ గొప్ప శక్తి, ఈ సామర్థ్యం, ఇంత బలం నాకు ఎక్కడి నుండి వచ్చింది అంటే క్రీస్తు ద్వారా దేవుని ఎడల మా కిట్టి నమ్మకం కలదు. ఏమంట? ఆయనలో సమస్తము నేను చేయగలను. ఈ సమర్థత నాది కాదు. నేను ఏదైతే నిజంగా ప్రియులారా, పౌలు గారు ఈ పత్రికలన్నింటినీ కూడా ఇంత అనర్గళంగా రాశాడు అంటే ఆయన సామర్థ్యం వెనక ఆయన బలపరుస్తున్నది, ఆయన్ను ఆత్మీయంగా ఆ రీతిగా పురిగొల్పినది ఎవరు అంటే దేవుడే. దేవుడే. అందుకోసమే చూడండి, మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యం దేవుని వలనే కలిగి ఉన్నది. ఈ సామర్థ్యం ఎక్కడి నుండి వచ్చింది? ఈ బలం ఎక్కడి నుండి వచ్చింది? ఇంత గొప్ప శక్తి ఎక్కడి నుండి వచ్చిందంటే దేవుని నుండి ఆయనకు కలిగింది. ప్రియమైన సహోదరులారా, అందుకోసమే ఈ బలమైనటువంటి సామర్థ్యం, ఈ బలమైనటువంటి పునాది దేవుని యొక్క వాక్యము ద్వారా మనకు వస్తుంది. మనం ఈ లోకంలో నిలబడాలి అంటే, ఈ లోకంలో ఒక బలవంతులుగా మనము ఆత్మీయ స్థితిలో మనము నిలబడాలి అంటే మనం వాక్యములో ఉంటేనే, ఆ వాక్యం మన హృదయములో ఉంటేనే. అందుకోసమే పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా అదే మాటను మనకు తెలియజేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా. అంటే క్రీస్తు మన హృదయముల్లో ఎలా? విశ్వాసము ద్వారా మనలో నివసించాలి. వాక్యమే మనలో నివాసం చేయాలి. మనం ఎంతకాలం నిజంగా మనం జీవిస్తామో అంతకాలం మనలో వాక్యం నివాసం చేయాలి. ఈ శరీరం బలహీనంగా ఉండొచ్చు, ఈ శరీరానికి రోగాలు రావచ్చు, ఈ శరీరానికి అనేకమైనటువంటి బాధలు రావచ్చు, ఈ శరీరానికి అనేకమైనటువంటి శ్రమలు రావచ్చు. కానీ దేవుని యొక్క ప్రభువా, నా ఈ రోగాన్ని తీసేయి ప్రభువా, నా ఈ యొక్క హింసను తీసేయని అంటే దేవుని యొక్క ప్రార్థించే కంటే నిజంగా ప్రభువా, ఈ వాక్యం నా హృదయంలో నివాసం చేయాలి, నీ వాక్యము నా హృదయంలో నిరంతరం స్థిరంగా ఉండాలి. చూడండి, ఎవరైతే ఇలాంటి ప్రార్థన, ఎవరైతే ఇలాంటి ఆశ కలిగి ఉంటారో నిజంగా వారు ప్రభునందు బలవంతులు. వారి యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంటుందంటే బలంగా ఉంటుంది. అందుకోసమే క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించాలి. విశ్వాసము ద్వారా అంటే కొట్టుకొని పోయే విధంగా కాదు ప్రియులారా. అందుకనే దేవుని యందు నిరంతరం మనం వర్ధిల్లే బిడ్డలుగా ఉండాలి. అందుకోసమే పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు గూర్చినటువంటి వాక్యం ముందుగానే చూడండి, యెషయా ప్రవక్త రాశాడు. యెషయా గ్రంథంలో ఈ యొక్క మాటలను ముందుగా ఆయన తెలియపరచాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 39వ వచనంలో ఉన్నటువంటి మాట మనం చదువుకున్నట్లయితే, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29వ వచనం, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ప్రియులారా, ఈ లోకంలో అనేక సంఘాలు ఉన్నప్పటికీ
ఈ సంఘాలలో నిజంగా ఎంతమంది బలమైన విశ్వాస వీరులుగా ఉన్నారు అంటే మనం ఆలోచించుకోవచ్చు. ఎంతమంది విశ్వాస వీరులుగా అంటే ప్రభునందు బలమైన వారు ఎంతమంది అంటే బలమైన వారు మాత్రమే పోరాటం చేస్తారు, బలమైన వారు మాత్రమే దేన్నైనా ఎదుర్కొంటారు, బలమైన వారు మాత్రమే సాతానుతో యుద్ధం చేస్తారు. నువ్వు బలహీనంగా ఉంటే నువ్వు సాతాన్ని ఎదిరించలేవు. అందుకోసమే సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. ఈ యొక్క ఆత్మీయ స్థితిలో నీవు బలంగా ఉన్నావా? ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉంది? బలహీన స్థితిలో నీవు ఉన్నావా? ప్రియులారా, బలహీనులకు కూడా బలాభివృద్ధి అంటే దినదినము. అందుకోసమే మనం విశ్వాస జీవితంలో నిరంతరం వాక్యాన్ని మనం ధ్యానించాలి. అందుకోసం కీర్తనకారుడు అంటాడు, దీవరాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ఎందుకన్నాడు? నీ యొక్క ఆత్మ నిరంతరం బలంగా ఉండాలంటే, నువ్వు బలవంతుడుగా ఉండాలంటే నువ్వు నిరంతరం నువ్వు ధ్యానించాలి. అందుకోసమే చూడండి 30 వచనం, అక్కడే 30 వచనం, బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు, యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందువారు. ఆ నూతన బలము పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూసువారు అంటే దేవుణ్ణి ఎదురు చూసేవారంటే అసలు నిరంతరం ఆకాశం వైపు చూసేవాళ్ళ? యెహోవా కొరకు ఎదురు చూసేవాళ్ళు అంటే ఎవరు? అసలు యెహోవా కొరకు ఎదురు చూసేవాళ్ళు ఎవరు? దేవుని వాక్యం వైపు నిరంతరం ఆశ కలిగిన వాళ్ళు, నిరంతరం దేవుని వాక్యాన్ని చదువుతూ హృదయంలో దాన్ని భద్రం చేసుకునేవాళ్ళు, దాన్ని కాపాడుకునేవాళ్ళు. వాళ్ళు ఎలా ఉంటారంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుకొని ప్రతిరోజు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. వారి యొక్క విశ్వాస జీవితం ఎలా ఉంటుందంటే నిరంతరం బలంగా వారి జీవితం ఎదుగుతూ ఉంటుంది. వారి యొక్క జీవితం నూతన బలాన్ని పొందుకున్న ఒక పక్షిరాజు వలె, ఇంకా అల్లు పెరుగని యోధుల వలె పనిచేసేవారుగా వారు ఉంటారు. ప్రేమైన సహోదరులారా, అందుకోసమే మనం ప్రభునందు ఇంకా బలమైన శక్తివంతులుగా మనం మార్చబడాలి. ప్రభునందు బలమైన శక్తివంతులుగా మార్చబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా అదే మాటను తెలియజేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నటువంటి మాట, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. ఆయన యందు బలవంతులై ఉండండి. మీరు ఈ లోకంలో అలసిపోకుండా ఉండాలంటే, ఈ విశ్వాస జీవితంలో వస్తున్నటువంటి కుటుంబ జీవితంలో కానీ మనకున్నటువంటి ఈ యొక్క బాంధవ్యంలో మనకు వస్తున్న ఈ మానవ జీవితంలో ఎదురుగా ఉంటున్నటువంటి అనేక అగ్ని వంటి మహాశ్రమలను కూడా మనం ఎదిరించాలంటే నువ్వు బలవంతుడుగా ఉండాలి. నువ్వు మహాశక్తి కలిగినటువంటి బిడ్డగానే ఉండాలి. అందుకోసమే ప్రభు యొక్క మహాశక్తి ఏమంట? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మనం బలవంతులుగా ఉండాలి. ప్రియులారా, మనం ఎప్పుడు మనం బలహీన పడిపోతామో వెంటనే మన యుద్ధకు ఎవడు వస్తారు? మన యుద్ధకు ఎవరు చేరుకుంటారంటే సాతాను అనేకమైనటువంటి శ్రమలను మన ముందు ఉంచిపోతాడు. అనేకమైన శ్రమలు ఉంచుతాడు. ఈరోజు ఇంటర్ పరీక్షలు అంటే ఫలితాలు తెలంగాణలో వెలువడ్డాయి. నేను ఎక్కడ ఫెయిల్ అవుతానో అని ఒక విద్యార్థి ఏం చేశాడంట, భయపడి రైలు కింద తలపెట్టి చనిపోయాడు.
నేను నా తల్లిదండ్రులకు ఎలాంటి సమాధానాన్ని చెప్పాలి, నా తల్లిదండ్రులకు నా ముఖం ఎలా చూపించాలి అని ఆ అబ్బాయి, ఆ విద్యార్థి ఏం చేశాడంటే రైలు కింద తలపెట్టి చనిపోయాడు. కానీ తీరా చూస్తే ఫలితాల్లో వచ్చిన తర్వాత, అంటే రాకముందు చనిపోయాడు, ఫలితాలు వచ్చిన తర్వాత 357 ఏమొచ్చాయి పిల్లలు. మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి. అంటే విశ్వాస జీవితంలో కూడా సాతాను మన ముందు ఎలాంటి సమస్యలను ఉంచుతాడంటే, ఇది నీవు ఎదుర్కోవడానికి నీ చేత కాదు, నీవు దీన్ని గెలవడానికి నీకు అవకాశం లేదు అన్నట్లుగా సమస్యలను మన ముందు ఉంచుతాడు. ఆ విశ్వాసంలో నీవు ఓడిపోతావా? ఆ విశ్వాసంలో చూడండి, మనకు వస్తున్నటువంటి ఆ యొక్క శ్రమలను బట్టి, మన ముందు ఉన్నటువంటి ఆ సమస్యలను బట్టి నీ విశ్వాస జీవితం ఎంత బలంగా ఉందా, ఎంత బలహీనంగా ఉందో నీవు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే నిజంగా నువ్వు విశ్వాస జీవితంలో బలహీనంగా ఉంటే నీవు తప్పిపోతావు, ఓడిపోతావు. అందుకోసమే ప్రియులారా, విశ్వాస జీవితం కూడా ఒక బలమైనటువంటి విశ్వాస జీవితాన్ని పొందుకోవాలి. ఓకే కలిసి ఉంది. అందులో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆయనతో కూడిన సంపూర్ణమైనటువంటి ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడేవలననియు. దేవుడు మన విశ్వాస జీవితాన్ని ఆయన కోరుకుంటున్నది ఏమిటంటే, నిజంగా నీవు కొట్టుకొని పోకుండా నీ జీవితం ఎలా ఉండాలంటే ఆయనకు తగినట్లుగా నువ్వు నడుచుకోవాలి. నువ్వు ఆయన ఎందుకు బలంగా ఉండాలంటే, నువ్వు ప్రభునందు బలవంతుడు కావాలంటే నువ్వు ఆయనకు తగినట్లుగా నువ్వు నడుచుకోవాలి. నీ హృదయంలో వాక్యాన్ని స్థిరపరచుకోవాలి. ఆనందముతో కూడిన పూర్ణమైనటువంటి ఓర్పు, అంటే మనకు వస్తున్న ఆ యొక్క సమస్య, మనకు వస్తున్నటువంటి యొక్క ప్రతి దాన్ని ఎదిరించడానికి ఓర్పు అనేది అవసరం. ఓర్పును దీర్ఘశాంతమును కనపరచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో మనం నిరంతరం బలపరచబడవలనని దేవుడు ఆశపడుతున్నాడు. మన విశ్వాస జీవితం కొట్టుకొని పోవాలని దేవుడు ఇష్టపడటం లేదు. ప్రియమైన సహోదరులారా, ఒక్కసారి ఈ మాటలను ఆలోచన చేసుకుందాం. ప్రభునందు మనం బలంగా ఉన్నామా? ప్రభునందు మన యొక్క విశ్వాస జీవితం ఏ స్థితిలో ఉందో ఆలోచించుకోవాలి. మనం బలహీన స్థితిలో ఉన్నామా? బలవంతులుగా మనం ప్రభునందు నిరంతరం బలపడుతున్నామా లేదా ఆలోచన చేయాలి. ఎప్పుడైతే మనం బలవంతులుగా ఉంటామో, సాతాన్ని ఎదిరించి మన యొక్క విశ్వాస జీవితాన్ని ప్రియులారా ప్రభువునందు ధైర్యంగా నిరంతరం బలపడే బిడ్డలుగా మనం ఉంటాం. అలా ఎప్పుడైతే మనం చూడండి, ఎప్పుడైతే మనం ఉన్నామో, మన ఏంటో ఎప్పుడైతే వాక్యం ఉండదో మనం ప్రభులో బలహీనులుగా మారిపోతాం. ప్రభుకు దూరమయ్యే పరిస్థితి దాపరిస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మనం నిరంతరం ప్రభునందు బలపడి అనుదినం సంపూర్ణ బలముతో ఆయన వర్ధిల్లే బిడ్డలుగా ఉండాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరొకసారి ఈ రాత్రి కాల సమయమున మీ అమూల్యమైన మాటలు మేము ధ్యానించుకున్నాం. దేవా, మీ యొక్క బలవంతులుగా మేము ఏ రీతిగా బలపడాలి, మా విశ్వాస జీవితం
ఏ రీతిగా తండ్రి అనుదినము తండ్రి మీ యందు వర్తిల్లే బిడ్డలుగా ఉండాలో అన్న సంగతిని తండ్రి కొన్ని మాటలు మేము ధ్యానించుకున్నాం. దేవా, ఈ లోకంలో కొట్టుకొని పోయే ఆత్మలుగా ఉండక విన్న సంగతులను జాగ్రత్తగా మరి దేవా వాటిని హృదయముల భద్రము చేసుకొని కాపాడుకొని దేవా మా ఆత్మలను దేవా కాపాడుకునే బిడ్డలు ఉండటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. దేవా, ఎందరైతే నీ యొక్క మాటలు విన్నారో వారందరిని ఆశీర్వదించండి. దేవా, అంతము వరకు తండ్రి వాటి యందు స్థిరులుగా కదలని వారుగా ఉండటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. దేవా, మీ యొక్క వాక్యం ముందు నిరంతరము తండ్రి స్థిరులుగా ఉంటూ అనుదినము తండ్రి నీ యందు వర్తిల్లే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయమని విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి.